యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6, 7 వచనం అందరం కలిపి చదువుకుందాం. పేజ్ సంఖ్య 616 పాత నిబంధనలు. యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఈ మాటకి ఒక భావం చూస్తే ఇది మీకు చాలా అనుకూలమైన సమయం రక్షణ పొందటానికి. దేవుడు మీకు దొరికే కాలం అంటే ఒక సమయం వస్తుంది, మీరు జాగ్రత్త పడకపోతే ఆయన మీరు వెతకాలన్నా కూడా చాలా కష్టం అవుతుంది. సో దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు మీకు దొరికే కాలంలో మీరు వెతకండి. ఆయన సమీపంగా ఉన్నాడు. ఈ సమయంలో మీరు ఆయన వేడుకోండి, ప్రభువా నన్ను రక్షించండి. ఒక సమయం వస్తుంది, మీరు జాగ్రత్త లేకపోతే దేవుని మాట వినపడటమే అరుదుగా ఉంటుంది. మీరు దేవుని వైపు ఇంకా చూస్తామా అంటే దాన్ని ఆలోచించలేనంత పరిస్థితి నీ జీవితంలో ఏర్పడచ్చు నువ్వు అశ్రద్ధ చేస్తే. ప్రభు పిలుస్తున్నాడు, ఇది కృపకాలం, నీకు నా మాట రక్షణ సువార్త వినిపిస్తూ ఉంటే నువ్వు నా వైపు చూడు, వేడుకో. నీలో భక్తిహీనత ఉంటే, పాపం ఉంటే దాన్ని విడిచిపెట్టు. ఇంక నువ్వు వాక్యాన్ని వింటూ నీ పాప స్వభావాన్ని నువ్వు గమనించుకోలేకపోతే సిలువ వైపు చూడు, అప్పుడు నీకు ఆయన చూపెడతాడు. నీవు ఆయన పరిశుద్ధతను ఆలోచించేయి. ఎలా వెళ్తావు రేపు అక్కడికి? ఇంట్లో ఉన్న వాళ్ళని ఎట్లా పడితే అట్లా తిడతా, ఎలా పడితే అట్లా పొరుగు వారితో మాట్లాడతా, అన్యాయంగా సంపాదిస్తూ, అబద్ధాలు చెప్తూ, అసూయపడుతూ, తాగుతూ, వ్యభిచారం చేస్తూ, గర్వముతో మాట్లాడచ్చు, కక్షలు పెంచుకుంటూ, దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ, దేవుడు చేసిన దానికి కృతజ్ఞతాభావం కొంచెం కూడా చూపెట్టక ఉంటూ, తోటి మానవుడి పట్ల అనవసరంగా నింద వేస్తూ, అనవసరం విషయాల్లో విర్రవీగుచు, గర్వముతో, అతిశయముతో నీ పాపాన్ని ఇంకా నువ్వు గుర్తించట్లేదా? మాట ఇచ్చి తప్పిన దినాలు, చాటుగా తలుపేసుకొని చేసిన పాపాలు, యవ్వన కాలంలో పాపములు, ఇది తెలియట్లేదా? ఆయన పాపం లేనివాడు, నిన్ను ప్రేమిస్తా అడుగుతున్నాడు. ఆయన సిలువలో చేయి చాపుతూ, నా బిడ్డ నిన్ను నా రూపంలో చేసుకున్నాను, నువ్వు నన్ను ప్రేమించు, లోకాన్ని కాదు. నీకు నేను శాశ్వతంగా రాజుని, నీకు భర్తని, నీకు తండ్రిని అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఒకవైపు లోకం కూడా నేను పిలుస్తూ ఉంది. ఇదే సమయం, డబ్బు సంపాదించేది ఇదే సమయం, పాపం చేసైనా ముందుకు నడిచే అవినీతి ఇదే సమయం అని ఇంకో వాయిస్. ఈ లోకమే శాశ్వతం, అనుభవించు, తర్వాత ఏముందో ఎవడు చూడొచ్చాడు, ఇంకో వాయిస్ వినపడతా ఉంది, అపవాది. దేవుని యొక్క మాట కొంత వినపడే సమయంలో, ఈ సమయంలో నువ్వు నీ హృదయాన్ని దేవుని వైపు చూడకపోతే రేపు ఒక సమయం వస్తుంది, నువ్వు చూడాలన్నా కూడా చూడలేవు. అందుకని యెహోవా సమీపముగా ఉన్న సమయంలో ఆయన వెతకండి. ఆయన ఇప్పుడు దొరుకుతాడు ఈజీగా. రేపు కష్టం వచ్చిందనుకో, మనం శరీరంలో చాలా బలహీనంగా ఉన్నాం. కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి వైపు చూడటం కంటే కొంతమంది దేవుని దూషించేవారుగా ఉన్నారు. దేవునింటే ఇయ్యన్నెందుకు నాకు? కష్టం వచ్చినంత మాత్రాన నీవు దేవుని కృపలో లేకపోతే దేవుని వైపు తిరగవు. దేవుడు అనేవాడు ఉంటే ఇయ్యన్నెందుకు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనం గత కాలంలో చూసాం, కరోనా సమయంలో ఆ ఇబ్బందులు మనం ప్రత్యక్షంగా చూసాం. చాలా కాలం బతకాలి అనుకున్న వారు కూడా లేరు. నువ్వు అనుకోవచ్చు, లెక్కలేసుకుంటూ ఉండొచ్చు, ఇంకా నేను అప్పుడేంటి, నాకు ఇంకా చాలా వయసు ఉందిలే,
అనుకుంటే రేపు వచ్చే విపరీతమైన పరిస్థితులు, ఎందుకంటే పాపంతో నిండిపోతా ఉంది లోకం. ప్రభువు మళ్ళా వచ్చి తన బిడ్డల్ని తీసుకెళ్తానని చెప్పిన సమయం చాలా క్లోజ్గా ఉంది. చాలా యుద్ధాలు, యాక్సిడెంట్, ఆహారంలో కల్తీ, చాలా మనుషుల్లో ప్రేమ లేని తత్వం చాలా పెరిగిపోయినాయి. ఈ అన్నిటి విషయాల్లో దేవుడు నీకు చెప్తున్నాడు, ఆయన వైపు చూసి నీ భక్తిహీనత ఇంకా హృదయంలో ఉంచుకొని మనుషులకి ఏదో మంచి వారికి చూపెట్టుకోకుండా ఆయన ముందు ఒప్పుకో, కనికరం పొందుతావు. ఆయన జాలిపడి నిన్ను బహుగా క్షమిస్తాడు. మనం దేవుని మాట అరుదైన తగ్గిపోతున్న పరిస్థితులు బైబిల్ గ్రంథంలో కూడా చూసాం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనం. యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. అక్కడ సమూయేలు చిన్నవాడిగా ఉన్న సమయంలో రాయబడి ఉంది ఏంటంటే, ఆ దినముల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షమవుట అరుదు అని ఉంది. అంటే అంతకుముందు దాకా బాగా చెప్పబడింది. పాపం పెరిగిపోవటం వలన ఒక సమయం వచ్చింది, అంతే, అట్లా ఆగిపోయింది. సో ఈనాడు కూడా పాప పరిస్థితులు చాలా ఎక్కువైపోతున్నాయి. నువ్వు దేవుని వాక్యాన్ని కూడా స్వచ్ఛంగా వినటం అంటే చాలా కష్టమైపోతుంది. దేవుని యొక్క మార్గాన్ని సత్యంగా బోధించే బోధకులు తక్కువైపోతున్నారు. దేవుని కోసం వెతికే వారు, మంచి ఉద్దేశంలో వెతకని వారు అనేకులు ఉన్నారు. ఈనాడైనా జాగ్రత్త పడు. నీకు సత్యవాక్యం ఉన్నది ఉన్నట్టుగా వస్తూ ఉంటే, ఇప్పుడు ఇంక కృపకాలంలో ఉన్నావు, ఇది దొరికే కాలం, నెగ్లెక్ట్ చేయబాక. కొంతమందికి దొరుకుతూ ఉంటే చాలా అలుసుగా ఉంటుంది. ఇంకా సొంత వారు చెప్తా ఉంటే కొంతమందికి అసలు గ్రహింపే ఉండదు. వాళ్ళకి ఎంత కృప అంటే ఇంట్లో వాళ్ళు వచ్చి వాళ్ళ జీవితంలో ప్రభువు కలిగి ఉండటాన్ని బట్టి చెప్తూ ఉంటే కొంతమందికి జ్ఞానం ఉండదు. చాలా కృప ఉంటేనే ఆ స్థితి నీకు వస్తుంది. ఆ వచ్చినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్త పడాలంటే, వేడుకో, చాలా సమీపంగా ఉన్నాడు. నీ భక్తిహీనత విడిచిపెట్టి ఆయన వైపు చూస్తే నేను క్షమిస్తాడు. ఇంకో సమయం వచ్చింది. పాత నిబంధన మలాకీ గ్రంథం తర్వాత యేసు ప్రభువారు వచ్చే కాలానికి మధ్య బాప్టిజం ఇచ్చి యోహాను ప్రకటించబడిన ఆ మధ్యలో మొత్తం చాలా గ్యాప్ ఉంది. దేవుని మాట లేదు. దాదాపుగా 400 సంవత్సరాలు. క్రీస్తుకు పూర్వం 400, ఆ సమయం నుంచి క్రీస్తు వచ్చే సమయం దాదాపుగా జాన్ ద బాప్టిస్ట్ వచ్చిన సమయం మధ్యలో ఎక్కడ మాట్లాడలేదు. సో అలాంటి సమయాలు రావచ్చు. నువ్వు జాగ్రత్తగా ఉండు. దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తూ ఉంటే నువ్వు చాలా పూర్ణ హృదయంతో వెంబడించు. ఏంటిది వాక్యం? నీకున్న సమస్యల్ని, శరీరంలో ఉన్న బలహీనతని, ఇప్పటిదాకా నువ్వు నెగ్లెక్ట్ చేసిన దాన్ని బట్టి గట్టిగా తయారైన నీ హృదయాన్ని చాలా జాగ్రత్తగా ఉండు. నీ హృదయాన్ని గట్టి చేసుకున్నావు అనుకో, నువ్వు ఆయన గ్రహించలేవు. యెర్మీయా గ్రంథము 29:13. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొంటారు, నన్ను నేను మీకు కనబరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. ప్రపంచంలో దేవుణ్ణి వెతకాలనంటే వాళ్ళు వెతుకుతుంది ఏంటి? ఏది కరెక్ట్ మార్గము గ్రహించు. ఇప్పటికన్నా మనం చదువుకున్న యెషయా గ్రంథం 55లో మొదటి వచనంలో, రండి, రోకలు లేకపోయినను ఏమియు ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి అని చెప్తున్నారు. ఆహారం దాని కొరకు, ఆహారం కాని దాని కొరకు మీరేలా రోకలు ఇచ్చేద్దరు? నిజమైన దేవుణ్ణి కాని వారిని ఎందుకు అనవసరం టైం వేస్ట్ చేసుకుంటారు? ఆ కథలు విని శరీరంలో బిల్డప్ అయిన ఆ పాత రోతను వదలండి. అవి కథలు. వాళ్ళు సంసారాల్లో పడుతూ, వాళ్ళే ఇబ్బందులు పడుతూ, అవి కాదు ఉండేది. రేపు ఇప్పుడన్నా గ్రహింపు రావాలి నీకు.
ఆహారం దానికోసం ఎందుకు అనవసరం డబ్బులు ఇస్తారు అని చెప్తున్నాడు. మీకు జీవాహారాన్ని, మీ ఆత్మని తృప్తిపరిచేది క్రీస్తే. లేకపోతే మీరు అన్ని డబ్బులు పెట్టి ఎక్కడెక్కడో తిరిగొచ్చి ప్రయాణాలు చేసి ఆ యాత్రలు చేసి ఇది చేసిన రక్షణ రాదు. నా దగ్గరికి రండి, రోకలు ఇవ్వకుండానే, అంటే డబ్బులు ఇవ్వకుండానే వచ్చి తినండి. క్రీస్తు అంటున్నాడు మీ హృదయం చాలా ఇంపార్టెంట్, అది ఇవ్వండి డబ్బులుగా. సో మీకు దేవుడు చాలా క్లోజ్గా ఉన్నాడు. ఇది మీకు చాలా కృప. కొంత సమయం వస్తుంది, మీరు నెగ్లెక్ట్ చేశారా మీ ఆరోగ్యం కూడా పనిచేయదు, మీకు చెవులు కూడా వినపడవు, మీరు చూద్దామన్నా కూడా, అసలు ఆలోచన చేద్దామన్నా కూడా మీ అనారోగ్యం గురించి ఆలోచించడమే సరిపోతుంది. జాగ్రత్త పడండి. ఇదే సమయం మీకున్న ఈ ఆరోగ్యములోనే ప్రభువుని నమ్ముకొని మీ భక్తిహీనతను వదిలేయండి, మిమ్మల్ని క్షమిస్తాను అంటున్నాడు. అనవసరంగా వినని వాటికి, చూడని వాటికి, వాటి వైపు కంచు బంగారం కర్రలతో చేసుకున్న వాటి వైపు ఎందుకు అనవసరం చూస్తారంటున్నాడు. మిమ్మల్ని సృజించింది నేను, మీకోసము నేను రక్తాన్ని చిందించాను, మీరు నా సొత్తు, ఈ లోకానికి ఆకర్షితులు అవ్వద్దు అంటున్నాడు దేవుడు. జాగ్రత్త పడతావా రక్షణ లేని ఓ బిడ్డ? ఇదే నీకు రక్షణ సమయం, జాగ్రత్త పడు. యెరూషలేముకు యేసు ప్రభువారు వచ్చినప్పుడు లూకాసు వార్త మనం చూస్తే వాళ్ళు గ్రహించల. యెరూషలేం 19వ అధ్యాయంలో 41 వచనం నుంచి, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే ఎడల నీకెంతో మేలు అంటున్నాడు ఆయన. కానీ ఇనే పరిస్థితులు లేదు. యేసుప్రభువు చెప్తున్నారు, ఇందాక మనం చదువుకున్న లేఖనంలో, యెరూషలేం పట్టణానికి వచ్చినప్పుడు నీవును ఈ దినమందైనా, అసలు ఏంటి సమాధానం? ఆ ఆలోచన నువ్వు ఎరిగి గ్రహింపు కలుగుంటే నీకు మేలు అని చెప్తూ, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నాయి, నువ్వు గ్రహించలేవు. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగకుంటివి కనుక. ఎట్లా ఉండద్దు మీరు. ఆనాడైతే వాళ్ళు ప్రభువు దర్శించిన కాలాన్ని ఎరగల. ఈనాడు కూడా నువ్వు జాగ్రత్త లేకపోతే ఆ స్థితిలోనే పడతావు. నీకు ప్రభు యొక్క వాక్యం చాలా క్లియర్గా వస్తున్న ఈ సమయంలో నువ్వు ఎరగకుండా ఉంటే, ఆయన చెప్తున్నాడు, ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరుగుకుంటేవి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నేను నేల కలిపి చాలా కష్టంలో పడతావు. రేపు దేవుడు పిలుస్తున్నాడు. ప్రభువు దర్శించిన కాలంలో నువ్వు ఎరగలేదు కాబట్టి నీ శత్రువులు అపవాది పెట్టే దానికి నువ్వు తట్టుకొని కూడా తట్టుకోలేవు. అలాంటి స్థితిలో పడి దగ్గర దాకొచ్చి రక్షణ మిస్ అయిపోతావు. యెహోవా సమీపంగా ఉండే ఈ కాలంలో మీరు జాగ్రత్త పడండి. చివరిలో ముందు ముందు ఎలాంటి దినాలు రాబోతూ ఉన్నాయి అంటే, మనం ప్రకటన గ్రంథంలో 9వ అధ్యాయం 20వ వచనంలో మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచురాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు వారు మనసు పొందలేదు. ఇలాంటి వాడుగా ఉండొచ్చు. విని విని వాక్యాన్ని అశ్రద్ధ చేస్తే నువ్వు ఎలా ఉంటావంటే, నీ జీవితంలో ఇన్ని కష్టాలు పడతానే ఉన్నా కూడా దేవుని కాదు దయ్యాలనే పూజిస్తావు. శక్తి లేని వాటిని, వినని వాటిని, బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన చేతులతో చేసిన హస్తకృతములైన విగ్రహాలను పూజించకుండా నువ్వు విడిచిపెట్టలేవు. చివరికి నీ రక్షణ మిస్ అయిపోతావు. గుర్తుపెట్టుకో బిడ్డ, ఇదే నీకు రక్షణ దినం. ఆయన క్లియర్గా చెప్తున్నాడు. రేపేమన్నా నేను వెళ్తానంటే అట్లా అనుకోవాక. నీ హృదయంలో చాలా మోసం ఉందని ఫస్ట్ నువ్వు గమనించు. నీ హృదయాన్ని ప్రభు వైపు ఏడుస్తూ, ప్రభువా
ఆ హృదయాన్ని నీకు ఇచ్చేస్తాను బాగు చేయని నువ్వు ఏడిస్తేనే నీకు రక్షణ వస్తుంది. చాలా సమీపంగా వేడుకో ఉన్నాడు. వాళ్ళున్నారు, అన్ని దెబ్బలు జరిగినా ఎలాంటి పరిస్థితులు అవుతాయి అంటే, ఇన్ని తగిలినా కూడా నా వైపు ఏమైనా తిరుగుతారా కష్టపెడితే అంటే, ఎలా ఉన్నారంటే దయ్యాలను విలువలేదు, విగ్రహాలని చేతులతో చేసుకున్న వెండి వాటితో కర్రలతో చేసుకున్న వాటిని విడిచి ఎవ్వరు కూడా మారు మనసు పొందలేదు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే నీకు నరక శిక్షే. ఇంకో చోట కూడా రాయబడి ఉంది 16:9 ప్రకటన గ్రంథం 16:9. కాగా మనిషి తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. ఈ చివరి దినాలు ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే, మన కరోనా వైపు చూసాం. ఎంతమంది దేవుని వైపు చూస్తుంటారు? వాళ్ళ బతుకులు కాపాడుకోవటానికి ఏంటి ఈ బాధలను తిట్టుకునేవారే ఎక్కువ ఉన్నారు. నువ్వు అలాంటి వాటిలో పడవాక. ఎందుకంటే నీ హృదయం అంత మోసకరమైంది. ఏంటంటే ఇప్పుడే ఏంటలేదంటే అప్పుడు ఏంటదని అనుకుంటున్నావా? ఎలా ఉండొచ్చు అంటే జాగ్రత్త పడు. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారముగా దేవుని నామాన్ని దూషించారు. ఏం దేవుడయ్యా, ఏంది, ఎంత కఠినుడు ఏంటి అంటావు. ఆ ప్రమాదంలో పడ్డావంటే మిస్ అయిపోతావు రక్షణ. అందుకొని ఇప్పుడు నెమ్మదిగా ఉన్నావు. ఇప్పుడు కొంచెం మాట అయినా వినగలుగుతున్నావు. కొద్ది కుర్చీలో కూర్చొని లేకపోతే వినటానికి నీ చెవి పని చేస్తుంది. నెమ్మదిగా ఉన్నాయి పరిస్థితులు. జాగ్రత్తగా ఉండు. వాళ్ళు దూషించారు కానీ దేవుణ్ణి మహిమపరచబడినట్లు వాళ్ళ పాపాలేమో ఒప్పుకోలా. కింద 11లో కూడా 11వ వచనం, తమకు కలిగిన వేదనలను బట్టి పొండ్లను బట్టి పరలోకమందున్న దేవుణ్ణి దూషించిరి గాని తమ క్రియలను మారు మనసు పొందిన వారు కాదు. అలాంటిది మన హృదయం. నీకేదైనా వేదన వచ్చిందనుకో, ఇప్పుడే నువ్వు రక్షణ గురించి ఆలోచన చేయకపోతే, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆలోచిస్తానులే అనుకుంటే అంత సులువు కాదు. చాలా జాగ్రత్తగా యెహోవా మీకు దొరికే కాలంలో ఆయన వెతకండి. మీకు పాపక్షమాపణ వస్తుంది. పరిస్థితిని తట్టుకునే శక్తి వస్తుంది మీకు. క్రీస్తు మీలోకి వచ్చినప్పుడు మీరు పరిస్థితిని బట్టి కూడా, ఆ పరిస్థితిలో బాధనలో కూడా దేవుణ్ణి వెంబడించే శక్తి ఆత్మలో మీకు ఆయన ఇస్తాడు. లేకపోతే మీ వల్ల కాదు. అందుకని దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు ఆహారం కానీ వాటికి అనవసరంగా డబ్బులు ఎందుకు ఇస్తారు? మీరు వచ్చి మీ మనస్సు ఇవ్వండి. మీ రోకలు కాదు, డబ్బులు కాదు. రోకలు లేకుండానే ఆహారం భుజించండి. క్రీస్తే ఆ జీవాహారం. నీ ఆత్మకి జీవం ఇచ్చేది క్రీస్తే. ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ మాట నీ హృదయానికి ఎంతవాటికి వెళ్తా ఉంది? నీ హృదయపు లోతుల్లోకి వెళ్ళు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళావంటే నీకు ఈ మాట దొరకదు. ఇప్పుడు విన్న ఈ మాట నెగ్లెక్ట్ చేసి మళ్ళీ నీ ఊరు వెళ్తే, ఇంట్లోకి వెళ్తే నీకంతా ఈ లోకం సంబంధించిన అపవాది ఆలోచనలు అన్నీ అయ్యే. ఇక్కడ ఎందుకంటే నువ్వు తట్టుకోలేవు. నీకు ఆ శక్తి లేదు. క్రీస్తు లేడు నీలో. ప్రభు చెప్తున్నాడు, మీ ఆత్మకి ఆహారాన్ని, శక్తిని నేనే జీవాన్ని. మీరు ఇప్పుడు చాలా సమీపంగా ఉన్నాను. నమ్మి బాప్టిజం తీసుకున్నవాడు రక్షించబడతాడు. నమ్మని వారికి శిక్ష ఉంది. భూదింకెంత నివసించాల నా వైపు చూసి రక్షణ పొందండి. మీ పాపాలు కెంపు వలె ఎర్రగా ఉన్నా తెల్లగా చేస్తానన్నాడు. ఆయన పరిశుద్ధమైన రక్తంలో నీ చెడు హృదయాన్ని కడుగుతానన్నాడు. నువ్వు చేయాల్సింది భక్తిహీనత వదిలేసేయి. వాక్యం వింటూ ఇంకా నాలో ఏ విధమైన భక్తిహీనత లేదని అనుకుంటున్నావా? రేపు ఆయన దగదగా పరిశుద్ధంగా ఆయన ముందు నిలబడినప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు చేసింది, నువ్వు తిట్టింది, ఆయన నీకు ఇచ్చిన ఈ ప్రాణాన్ని నోటిని ఎట్లా వాడాం, చేతుల్ని ఎట్లా వాడాం, ఆలోచనలు ఎట్లా వాడాం అనేది నీకు అప్పుడు తెలుస్తుంది.
నిన్ను నీ ఆత్మని ఈ దేహంలో టెంపరీగా పెట్టాడు ఆయన, తెలుసుకో. దీన్ని వదిలిపెట్టి వెళ్ళాలా. దీన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత దేవుని నుంచి వచ్చిన ఆత్మ ఆయన దగ్గరికి వెళ్తుంది. టెంపరీగా ఉంది అది. అందులో నువ్వు గమనించు. ఇంకా ఈ బాడీలోనే ఇంకా ఉంటానులే పర్మనెంట్గా అని అనుకుంటున్నావా? అది కాదు. నీది ఇంపార్టెంట్ అంశం ఏంటంటే నీలో ఉన్న ఆత్మ ఇంపార్టెంట్. ఆ ఆత్మ టెంపరీగా ఈ బాడీలో నివసిస్తూ ఉంది. ఇప్పుడు నువ్వు తెలుసుకో, నువ్వు దేవుని స్తుతిస్తావు. లేదా రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటబ్బా ఇదేంది, ఆత్మకు రక్షణ లేకపోతే చాలా ప్రమాదంలో ఉన్నావు. రక్షణ పొందిన మనం, ప్రభువా నా భక్తిహీనతని వదిలేసి నిన్ను నీ వైపు తిరుగుతానికి నా కృప ఇచ్చావు. నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలని చెప్పుకుంటూ మనం ఈరోజు బలలో పాలు పంపులు పొందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.